ఇట్లా మీటర్ అట్లా మీటర్ కొడితే 300 లెక్కేస్తారు సార్. మీటర్ అట్లా మీటర్ ఖచ్చితంగా మీటర్ కొడితే 300 లెక్క పడుతుంది. లేకపోతే 200 లేదంటే 150. గుత్తికొచ్చి 2 గుంతలు కొట్టాలి సార్ రోజుకొచ్చి. అంత పండ్ల తోటలకి పెట్టినారా వేరే పనులు? ఈ వారం వచ్చి పండ్ల తోట ఎక్కువ వచ్చి డగోట్ పండ్లు, ఫారం పండ్లు సార్. గుట్టలు బాయిలు కాంటోర్ ఫార్మింగ్ లేదు, పెట్టుకుంటా ఉంటారు. ఇప్పుడు ఎరోజన్ లేకుండా నీళ్ళు అక్కడక్కడ డ్రైన్ అవుట్ అవుతుంది. ఇప్పుడు ఎక్కడ తిరిగి కుట్లలో పని పెట్టారు సార్. వంకల్లో ఇంకా ఏం లేదు. ర్యాక్పిల్ డ్యామ్ పెట్టచ్చు సార్. కటాలలో ర్యాక్పిల్ డ్యామ్ అని రాయితో కడతారు. అది చాలా ఉపయోగం. ర్యాక్పిల్ డ్యామ్ అది ఎవరో కట్టేవాళ్ళు కట్టారు. వీళ్ళు ఆడవాళ్ళు వీళ్ళు కూడా కట్టుకోవచ్చు. ర్యాక్పిల్ డ్యామ్స్ బాగా పెట్టగలుగుతారు రైతులు. సెరికల్చర్ మన దగ్గర ఆడుందమ్మా. అది మనం మాట్లాడదాం రండి. ఉన్నారా ఎంఆర్ఓ గారు, ఎండిఓ గారు? కాదు మా 5 సెంటు 10 సెంటు ఏదన్నా ఉండేది ఉంటే వాళ్ళు కూర్చోబెట్టి గైడ్ చేసి రైతులకి ఇంకొకరి పేరును ఇది చేసి సబ్ డివిజన్ చేయించేసి వేరే వాళ్ళకే చెప్పి సబ్ డివిజన్ చేయించేసి 5 ఎకరాలు చూపించి 5.5 వరకు పర్మిట్ చేయండి అమ్మా. 5 అంటే 30 సెంట్లు 20 సెంట్లకి ఎవరు ఈ రాయలసీమలో అనంతపురం జిల్లాలో 20 సెంట్లు 30 సెంట్లు కాదమ్మా. మీరు అడ్వైజ్ చేసి నేను గ్యాస్ కనెక్షన్ లేనిటువంటి ఇల్లు పంతల చెరువులో 5 ఉన్నాయి. ఇందుకూరుపల్లిలో మీ ఊర్లోనే 18 ఉన్నాయి. చెల్లగుట్లపల్లి 12 ఉన్నాయి. తూపల్లిలో 4 ఉన్నాయి. ఎస్సీ కాలనీలో 3 ఉన్నాయి. ఏం వీళ్ళకి ఊరు అంటే లేదు కానీ అందరికీ నచ్చలుగా ఉండకపోవచ్చు కానీ తెచ్చుకుంటారు. వాళ్ళందరికీ ఎవరిదైనా ఉంటుంది సార్. అది వాళ్ళ అమ్మ నాన్న ఉంటారు. అది ఉంటుంది కదా. అదేమి ఇష్యూ కాదు కదా. మీరు మీ ఇంట్రొడక్షన్ కావాలన్నా చెప్పండి. లేబర్ డిపార్ట్మెంట్ సార్, అసిస్టెంట్ కమిషనర్ సార్ సూర్యనారాయణ. ఇప్పుడు ఈ గ్రామ సభలో ఏదైతే మనం మాట్లాడుతున్నామో ప్రజల నుంచి వస్తున్నటువంటి గ్రీవెన్సెస్ ఏవైతే ఉన్నాయో మీరు ఈ తీర్మానం చేసి దీని పరిష్కారం దిశగా ఏదైతే పరిపాలన వ్యవస్థ ఉంది ఈ మండలానికి వాళ్ళు 1 వారం లోపల దీనికి పరిష్కారం చూపండి. వచ్చినాము పోయినామని కాకుండా గోడమి పెట్టుకున్నాం తినేస్తున్నామని కాకుండా పనులు చేయండి. ప్రజలకి గ్రామ సభలు అంటే ఒక నమ్మకం కలిగింది. ఒక నిమిషం కూర్చో మాట్లాడాలి. ఇప్పుడు మా రేషన్ కార్డులు ఆప్షన్ లేదమ్మా. అది ఎట్లా రిజాల్వ్ చేస్తామని వాళ్ళని నా డేటా అన్నా పెట్టుకోండి. రేపు పొద్దున వచ్చినప్పుడు వాళ్ళు మన దగ్గరికి వచ్చి ఎత్తుకునే కంటే మీ దగ్గర సిస్టంలో డేటా ఉంటుంది. సిస్టమ్ ప్రొవైడ్ చేసింది ప్రభుత్వము. ఆ డేటా ఉన్నప్పుడు మీరే దాన్ని రిజాల్వ్ చేసి వాళ్ళకి చెప్పితే వాళ్ళలో కాన్ఫిడెన్స్ ఉంటుంది. ప్రభుత్వం మీద ఒక నమ్మకం ఉంటుంది. మీకు చాలా గౌరవం ఉంటుంది. మాకంటే మీకే గౌరవం పెరుగుతుంది అధికారులకి. ఈ గ్రామ సభల్లో వచ్చే ప్రతి సమస్యని మీరు డేటా బ్యాంక్ కింద పెట్టుకోండి. దీన్ని రిజాల్వ్ చేయండి. ఫస్ట్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏర్పడినటువంటి మొట్టమొదటి గ్రామ సభ. కాబట్టి ఈ గ్రామ సభలో వచ్చే సమస్యలకి ఖచ్చితంగా పరిష్కారం చూపాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంది. ఇక్కడ ఉండేవాళ్ళు చేసేటప్పుడు ఇక్కడ 5 ఎకరాలు ఉండేవాడంటే సౌకర్యం కాదు. పేదోడే ఉంటాడు ఈ ప్రాంతంలో. 5 ఎకరాలు అంటే 20 సెంట్లు 30 సెంట్లు 50 సెంట్ల లోపల ఉండేటి వస్తే తహసీల్దారు మీరు కోఆర్డినేట్ చేసుకొని విఆర్ఓ సబ్ డివిజన్ చేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఖర్చు లేకుండా వాళ్ళే రిజిస్టర్ చేసేటట్టు చేసి ఇచ్చేసాను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్. దాంతో ఇద్దరికీ వస్తుంది కదా. ఆ పని చేయండి.
ఇంతవరకు నీకు వృద్ధాప్య పెన్షన్ రాదా అంటే ఇదైతే ఎక్కువ డబ్బులు వస్తాయి. ఇచ్చిందండి 1 నెల లోపల వస్తుంది స్కీము, చేపిస్తుంది. ఎవరు తిరగాల్సిన పని ఇక్కడ ఇచ్చింది. నేనే మళ్ళా వాళ్ళతో మాట్లాడుతున్నాను. గ్రామ సభలో మీరు ఇచ్చిన దానికి నేనే మాట్లాడుతాను. ఒకసారి మీకు దీంట్లో కొత్తగా రిలీజ్ చేస్తారు కదా, ఆ రోజు చూడండి. ఎనీ ప్రాబ్లం ఫోన్ చేసి డిస్కస్ చేయాలి, మా నాయకులతో డిస్కస్ చేయాలి. ఇబ్బంది ఉండేది రిజాల్వ్ చేయాలి. కొంతమంది ఎలిజిబుల్ ఉండదు, అది కావాల్సింటే తెలియజేస్తాం. వాళ్ళకి ఒక ఎండార్స్మెంట్ చేయండి. అక్కడ నేనే మళ్ళీ ఇంకో గ్రామ సభ పెట్టుకుంటా. పెన్షన్ స్టార్ట్ అవుతుంది ప్రతి గ్రామంలో కూడా. వినండి, పెన్షన్ స్కీమ్ స్టార్ట్ అవుతున్నాయి. గవర్నమెంట్ అనౌన్స్ చేసినా చేయకపోయినా ప్రతి గ్రామంలో కూడా ఈ మండలంలో మళ్ళీ గ్రామ సభలు పెట్టండి. మీరు ఇప్పుడు తీసుకుంటారు కదా, ఇంకో రిసిప్ట్ ఇవ్వండి, దాన్ని అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చి నెక్స్ట్ గ్రామ సభలో మనం ఏం రిజాల్వ్ చేస్తాము, ఎన్ని పెండింగ్ కూడా రిలీజ్ చేస్తాం. ఒకవేళ పెండింగ్ పని అయ్యేటట్టు చూడండి, రిజల్ట్ ఓరియంటెడ్గా ఉండండి. రైతులకు కొంత కరెంటు డిపాజిట్ కొత్తగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం మొదటి 100 రోజుల్లోనే ప్రజల సమస్యలు తెలుసుకోవాలా, అదే రకంగా పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో దారిద్ర్య రేఖ దిగువన ఉన్నటువంటి కుటుంబాలని ఆదుకోవాలనే ఒక ఆలోచనతో సత్సంకల్పంతో ఏర్పాటు చేసినటువంటి ఉపాధి హామీ పథకాన్ని మరింత మెరుగుదిద్దుతూ పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో తీసుకురావాలా. అది ఒక ఉపాధి హామీ కిందే కాకుండా ఏదైతే డబ్బులు వెచ్చిస్తున్నారో కూలీలకు, ఆ డబ్బు నుంచి సంపదను సృష్టించేలా గ్రామాల్లో మౌలిక సదుపాయాలకు కూడా అనుసంధానం చేసుకుని ముందుకు పోవాలనే ఆలోచనతో ఏర్పాటు చేసినటువంటి ముఖ్యమంత్రి గారి ఆలోచనలో భాగంగానే ఈ గ్రామ సభ ఏర్పాటు చేసినారు. ఈ గ్రామ సభ ఏర్పాటు చేసినటువంటి సందర్భంగా విచ్చేసినటువంటి నల్లజూరు మండల నాయకులకు, అదే రకంగా వేదిక మీద ఉన్నటువంటి స్పెషల్ ఆఫీసర్ గారికి, అదే రకంగా అధికారులకు, గ్రామ సర్పంచ్కి, విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. మొదటిగా నల్లజెరువు గ్రామ ప్రజలకి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో, సార్వత్రిక ఎన్నికల్లో కదిరి నియోజకవర్గంలో ఈ మండలం తరఫున అత్యధిక మెజారిటీ అందించినందుకు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మీరు చూపించినటువంటి ప్రేమాభిమానాలు కావచ్చు, నమ్మకాన్ని కావచ్చు, అమలు చేయమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మీరు ఎంత పెద్ద ఎత్తున అభిమానాన్ని చూపించినారో అంత పెద్ద ఎత్తున ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీకోసం పనిచేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అవసరాలు కల్పించుట, దీంట్లో ప్రతి ఇంటికి విద్యుత్, మంచినీళ్లు, నీటి కుళాయి, మరుగుదొడ్డి, ఎల్పిజి గ్యాస్ సిలిండర్ కల్పించటం. అందుకని నేను ఎంపీడీఓ గారి కింద చెప్పిన, ఆమెని చదవమని చెప్పినాం. ఎందుకంటే ఇక్కడ గ్రామంలో పట్టున్నటువంటి నాయకులు వచ్చున్నారు అందరూ. ప్రతి ఒక్కరికి కూడా మీ గ్రామాల్లో ఒక ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ ఉన్నా, లేదంటే కుల వ్యవస్థలో ఏ కులస్తులు ఉన్నారు, లేదంటే ఎవరికైనా రేషన్ కార్డు లేకపోయినా కూడా, లేదంటే ఎవరికైనా ఉపాధి హామీ పథకంలో పని కల్పించకపోయినా కూడా మీ అందరికీ కూడా దాని గురించి అవగాహన ఉంటుంది. అందుకనే అధికారులకు కూడా ఒక బాధ్యతగా వాళ్ళకు కూడా మీకు జవాబుదారీగా ఉండాలనే ఆలోచనతోనే వాళ్ళని చదివి మీకు వినిపించమని చెప్పి జరగడం జరిగింది. మీరు కూడా అధికారులతో దండిస్తే మనకు పనులుగా ప్రేమతో వాళ్ళని ప్రశ్నిస్తాను, లేదంటే మీరు చేసి పెట్టడని వాళ్ళకి గౌరవిస్తాను, మన పనులు అవుతాయని చెప్పేసి కూడా మీరు అందరూ గ్రహించుకోమంటారు. ఒకరిద్దరు తగ్గుతూ అంటారు, మనలోనూ ఉంటారు, వాళ్ళలోనూ ఉంటారు. అది కొన్నిసార్లు తప్పని పరిస్థితి ఉంటుంది, అవి గట్టిగా మాట్లాడి పని చేయించుకోవచ్చు. కానీ మీరు అందరికీ ఒకటే చెప్తా ఉన్నారు, అధికారులు మన కోసం ఉన్నారు, మన ఊరి కోసం ఉన్నారు, మన ఊరి బాగు కోసం ఉన్నారు. వాళ్ళతో మనకు అవగాహన ఉండి పని చేయించుకుంటే మీకు పనులు ఈజీ అవుతాయి. మీకు అవగాహన లేకుండా ఉంటే, మీకేమీ తెలియదని వాళ్ళకి మైండ్లోకి రిజిస్టర్ అయిపోతే మాత్రము మిమ్మల్ని పిచ్చోళ్ళని చెప్పినట్టు తిప్పుకుంటానే ఉంటారు. అందుకని మీకు అవగాహన రావాలనే చదివిస్తాను.
రెండవది మొదట్లో దీంట్లో రెండవ లక్ష్యం ఒకటి చెప్తున్నా, గ్రామ పంచాయతీల్లో సాధారణ సదుపాయాల కల్పనను మెరుగుపరచట, నీటి పంపిణీ, మరుగు కాలువలు మరియు ద్రవ్యవర్తాల నిర్వహణ, వీధి దీపాల ఏర్పాటు, సిమెంట్ రోడ్లు, ఘనవర్తాల నిర్వహణ చేపట్టుట. ఇందులో భాగంగా మొన్నటికి మొన్న ప్రతి మండలంలో కూడా 3 కోట్ల రూపాయలు ప్రతిపాదనలు ఇవ్వమని చెప్పి జరిగారు. అందులో భాగంగా 2 రోడ్లు అయితే మీ గ్రామానికి ఇచ్చినటువంటి కేటాయించినటువంటి పరిస్థితి. ఇది ఇక్కడితో ఆగదు, మొదటి అడుగు. వచ్చే రోజుల్లో ఈ 5 సంవత్సరాల్లో మీరు గడిచిన 10 సంవత్సరాల్లో లేనటువంటి అభివృద్ధిని చేసి చూపిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే కష్టాల్లో ఉంది రాష్ట్రం, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది. అయినప్పటికీ కూడా చేయాల్సినటువంటి పనులు కానీ చేయించాల్సినటువంటి లక్ష్యాలు కానీ ఖచ్చితంగా ఛేదిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. లక్ష్యం రహదారుల అనుసంధానం మెరుగుపరచట, ప్రతి గ్రామం తమ సమీప పట్టణానికి అనుసంధానం అయ్యే విధంగా రహదారులను నిర్మాణం చేపట్టుట, గ్రామ పంచాయతీలోని అన్ని గ్రామాల మధ్య రహదారుల నిర్మాణం చేపట్టుట, గ్రామ పంచాయతీ రహదారులని RNB రోడ్లతో అనుసంధానం చేయుట. వీటన్నిటి మీద మీరు ఎప్పుడైతే అవగాహన పెంచుకుంటారో, పట్టు పెంచుకుంటారో, దీంట్లో మీకు కూడా పని చేసుకోవచ్చు, గౌరవం పెరుగుతుంది, ₹2 డబ్బులు కూడా వస్తాయి పని చేసుకుంటే. ప్రజల మీద పడి మీకు ఆ పని చేస్తాం, మీ పని చేస్తాం అనేటువంటి రాజకీయాల కాలం వెళ్ళిపోయింది. ఏదైనా వాళ్ళ దగ్గర ₹1 తీసుకుంటే మనం ముక్కు పిండి వాళ్ళు ఎన్నికల్లో ₹10 వసూలు చేస్తారు, అది గుర్తుపెట్టుకోండి. కానీ ఆ రోజు ₹10 వసూలు చేసి మనకేమన్నా మంచి జరుగుతుందా అంటే మనల్ని ముడ్డు మీద దాన్ని ఇంట్లో కూర్చోబెడతారు. కానీ ప్రభుత్వాన్ని చూస్తే మీరు ఆలోచన చేసుకోండి. ఎందుకంటే అతనికంటే ధనవంతులు మనం కాదు. జగన్మోహన్ రెడ్డి కంటే ధనవంతుడు ఏ నాయకుడు కూడా నాకు తెలిసి ఏ రాజకీయ పార్టీలో కూడా లేడు. అయినప్పటికీ కూడా ఆయన 11 సీట్లకు పరిమితం చేసినారంటే డబ్బు సంపాదిస్తాము, డబ్బు ఖర్చు పెడతాము. నాకు కూడా చాలా మంది మీరు అంతా సలహా ఇస్తారు ఇప్పుడు సంపాదించాలని. ప్రజల మీద ఎప్పుడు సంపాదించకూడదు, రాజకీయాల్లో మనం సంపాదించాలనే ఆలోచనలో కూడదు. మీ ఊళ్ళో మీరు పనులు చేసుకోండి, వచ్చినటువంటి చిన్న పనులు ఏదో ఒకటి పని చేసుకోండి. దాంట్లో ఏదైనా మిగిలిన 5% 10% మిగులుతుంది, అది గౌరవంగా తీసుకోండి. మీరు పని చేసినందుకు మీకు గౌరవం వస్తుంది. దాంతో పాటు హాండ్రోవరింగ్ కింద వ్యాపార పరంగా వచ్చేటువంటి డబ్బులు ఆశించండి. కానీ ప్రజలకు పని చేస్తామని చెప్పేసి డబ్బులు తీసుకోవద్దని చెప్పేసి కూడా అందరికీ కూడా వేదిక నుంచి కోరుతా ఉన్నారు. అవస్థాపన సౌకర్యాల స్వయం సమృద్ధి, సెల్ఫ్ సఫిషియెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, గ్రామీణ ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం, స్వయం సమృద్ధి గల అవస్థాపన సౌకర్యాలు కల్పించుట, నీటి సంరక్షణ పద్ధతులు, పాంపాండ్లు, ట్రెంచుల నిర్మాణం, ఉద్యాన పట్టు పరిశ్రమకు చెందిన సౌకర్యాల కల్పన, పశువుల షెడ్లు మరియు ఇతర సదుపాయాల కల్పన. పాంపాండ్లు, ట్రెంచులు గతంలో కూడా మనం ఇస్తా వచ్చినాం, పెద్ద ఎత్తున చేసిన పాంపాండ్స్ కూడా. ఇందాక ఒక సోదరుడు చెప్తా ఉన్నాడు, గతంలో MGNRS లో కేటాయించినటువంటి 2-3 పనులు ఎవరో చెప్తా ఉన్నారు. ఇందాక ఎవరో మనం చెప్పింది వాళ్ళ పిల్లలు కాలేదని, ఆయనే కాదు ఇంకా ముందు చెప్తాను ఎవరు. మీరు పెండింగ్ బిల్స్ ఏదన్నా ఉంటే APD గారు ఉన్నారు, MPDO గారు ఉన్నారు, మీరు వాళ్ళతో కూర్చొని గ్రామ సభ తర్వాత కూర్చొని వాళ్ళ దానికి పరిష్కారం మీరు కూడా చూపించాలా. వాళ్ళు ఏదో గతంలో చేసినారు అయిపోయింది మర్చిపోతారు అనుకుంటే నష్టపోతారు. గ్రామ సభలో మీరు కూర్చొని ఈ గ్రామ సభలో వాళ్ళ ఏమన్నా సమస్యలు ఉంటే, బిల్స్ పెండింగ్ ఉండేటుంటే కూడా కూర్చొని దాన్ని మీరు అప్డేట్ చేసి క్లియర్ చేయమని చెప్పేసి కోరుతా ఉన్నాను. ఏదో మనం వచ్చేసినాం వెళ్ళిపోయినామని కాకుండా నేను కూడా ఇంట్రెస్ట్ గా ఈ సభలకు ఎందుకు వస్తానంటే, మా వాళ్ళు వచ్చిన 90 రోజులుగా ఎంతసేపు ఫీల్డ్ అసిస్టెంట్ లేదంటే స్టోర్లు, దీని కోసం గుంపులుగా చూసిండే సినిమాని 5 సార్లు చూడాలా, 6 సార్లు చూడాలా, ఎన్టీ రామారావు సినిమా చూడాలన్నట్లు చూస్తా ఉన్నారు. రావద్దండి, నాకు నాయకుల మీద గౌరవం ఉంది, మీ ఆలోచన తెలుసు. మీరు చెప్పినటువంటి పరిస్థితుల్లో ఇద్దరు ఎవరన్నా పోటీ పడతామని చోట కూడా నేనే చొరవ తీసుకొని మిమ్మల్ని అకామిడేట్ చేయాలని కూడా చెప్తా ఉన్నాను. ఏదో ఒక రకంగా అకామిడేట్ చేస్తాం మీ గౌరవానికి. కానీ మీరు ఒకటి పోతే ఇంకోటి ఏదో ఒక రకంగా మిమ్మల్ని గౌరవించేటువంటి పని బాధ్యత మేము తీసుకుంటాం. మీరు కూడా సఫలంగా ఆలోచన చేయండి, ఒత్తిడి పెట్టుకోవద్దండి, మా మీద కూడా ఒత్తిడి పెట్టుకోవద్దు. ఇక్కడ మనకు మొదటి అడుగు ఎప్పుడు కూడా తప్పటడుగు పడేదే ఈ యాంగ్జైటీతో, ఈ ఓవర్ యాంగ్జైటీస్ లేదా ఈ రోజు కాకపోతే ఇంక అయిపోయింది, ప్రపంచం మునిగిపోయిందని ఆలోచన చేయదండి. ఇంకా 4 సంవత్సరాల 9 నెలల పాటు ఉంది, అనేక రకమైనటువంటి అవకాశాలు వస్తుంటాయి. ప్రతి ఒక్కరిని గౌరవించేటువంటి నాయకత్వం మీ మీద ఉంది. ఎందుకంటే 20 సంవత్సరాలు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి నాయకుడి గురించి నాకు అవగాహన ఉంది, ప్రతి గ్రామం గురించి అవగాహన ఉంది, ప్రతి బూత్ గురించి అవగాహన ఉంది. ఎవరిని గౌరవించాలా,
ఎవరు సరైనటువంటి పంతాలో నాయకత్వాన్ని ఇస్తున్నటువంటి నాయకుడు మనకున్నాడు, ఎవరు ఎలక్షన్లప్పుడు మనకు వచ్చి పనిచేసినటువంటి నాయకులు ఉన్నారు, ఎవరు డబ్బుల కోసం అధికారాన్ని అడ్డం పెట్టుకున్న నాయకులు ఉన్నారు. పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నటువంటి నాయకత్వం మీ మీద ఉంది. కాబట్టి దయచేసి గుంపులుగా వచ్చేసి ఈ 90 రోజుల్లో మనం ఏమి అభివృద్ధి దిశగా ఆలోచన చేసేటువంటి పరిస్థితులు మనం పోవడంలా. ఎంతసేపు ఇదే జరిపోయింది పొద్దు నుంచి రాత్రి వరకు. మీకు అందరికీ ఒకటి చెప్తున్నా, 20 సంవత్సరాల కాలం పాటు, సుదీర్ఘ కాలం పాటు మీతో పాటు నేను వచ్చిన 21 సంవత్సరాల పాటు రాజకీయం చేసినటువంటి వ్యక్తులు నియోజకవర్గంలో ఇప్పుడు మనకు అవకాశం వచ్చింది. మనం చేయాల్సింది స్టోర్లు, ఫీల్డ్ ఎస్టేట్లే కాదు. ఈ నియోజకవర్గంలో అభివృద్ధి అనేది వచ్చి కళ్ళతో ఎవరైనా బయట ఊళ్ళో 3 సంవత్సరాల తర్వాత లేదా 2 సంవత్సరాల తర్వాత ఈ నియోజకవర్గానికి వస్తే మా కడిరాయి అనే విధంగా తీర్చిదిద్దాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందనేది గుర్తుపెట్టుకోండి. నా సంకల్పం అది ఉంది, నా ఆలోచన అది ఉంది. ఆ దిశగా నేను అడుగులేస్తాను. ఇందాక వస్తా అంటే అక్కడ ఒక ఆయన చెప్తాను, ఈ భూములంతా తీసేసుకుంటాను మన రాజగడ్డను కూడా. మీకు అందరికీ అవగాహన నాకుంది ఆడ ఏం జరుగుతుందని కూడా. దాని మీద నాకు మీరు ఎవరు కూడా ఊహించినటువంటి అభివృద్ధి ఈ ప్రాంతంలో జరగబోతుంది. ఖచ్చితంగా నేను చేసి చూపిస్తాను కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను. మీ బిడ్డల జీవితాల్లో మంచి జరగాల. వచ్చే రోజుల్లో మన బిడ్డలు ఇక్కడ నుంచి వేరే ఊళ్ళో పోవు, ఈ ప్రాంతంలోనే నివసించాలంటే మనం ఉపాధి కల్పించాలి. ఆ దిశగానే మా అడుగులు పడతా ఉన్నాయి. ఈ ప్రభుత్వం యొక్క సంకల్పం కూడా అదే. ప్రతి ఒక్క గ్రామంలో కూడా నాయకులకు అవగాహన ఉంటే చాలు, నాయకులకు సంకల్పం ఉంటే చాలు, అద్భుతాలు చేయడానికి ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు, ఉప ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు, పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉందని మీరు బలంగా నమ్మమని చెప్పేసి కూడా కోరుతాను. ఈ గ్రామ సభల్ని సద్వినియోగం చేసుకోండి. ఏ సంకల్పంతో, ఏ ఆలోచనతో, ఏ లక్ష్యంతో అయితే ముఖ్యమంత్రి గారు ఈ గ్రామ సభల్ని రూపొందించినారో ఆ ఫలాలు ఖచ్చితంగా వచ్చే దిశగా మనమందరం కూడా అధికారులతో పని చేయించుకోవాలా, అధికారులతో పని తీసుకోవాలా. వచ్చే రోజుల్లో ఈ గ్రామ సభ తర్వాత ఒక నెల లోపల ఈ గ్రామ సభ నుంచి మాకు మంచి జరిగిందనే ఆలోచన ఈ గ్రామంలో రావాలనే దిశగా మనం అందరం కలిసి ముందుకు పోదామని చెప్పేసి కూడా పిలుపునిస్తూ సమూహంతో ఆలోచన చేసుకుని నేను కొన్ని పదాలు ఈ రాజకీయ మీటింగ్ లో మాట్లాడాల్సినవి కూడా మీకు మాట్లాడుతున్నా. ఎందుకంటే ఇది వేదిక, నాకు కూడా అవకాశం మళ్ళీ మీరు ఎందుకంటే అక్కడికి వస్తే సేపు చెట్టు పట్టుకొని కూర్చొని ఒక నిమిషం అని బిగుతుంటారు. నాకు చెప్పే అవకాశం ఇవ్వడంలా, మీరు నా మనసు అడగడంలా. నేను మీకోసం పనిచేయాలనుకుంటున్నాను, నా కోసం కాదు. నా కోసం పనిచేయాలనుకుంటున్నా నాకైతే లేదు. కాబట్టి మీరు కూడా అర్థం చేసుకోమని చెప్పేసి కోరుతా ఉన్నాను. నాయకులు కూడా ఆలోచన చేసుకోండి. మనము పూర్తి స్థాయిలో ప్రజల కోసం పనిచేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ప్రజల కోసం పనిచేసేటువంటి క్రమంలో మీ జీవితాలు కూడా మార్పు వస్తుందని బలంగా మీరు నమ్మకం పెట్టుకోమని చెప్పేసి కూడా కోరుకుంటూ మరొకసారి అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు ఇస్తున్నాను.